జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్రావు కాస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంత అభివృద్ధికి మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్రావు ఎనలేని కృషి చేశారని ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి స్వర్గీయ జువాడి రత్నాకర్రావు కాస్య విగ్రహాన్ని ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు స్థానిక నాయకులతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందుండి మాట్లాడిన వ్యక్తి జువాడి రత్నాకర్రావు అని ఆయన ఈ ప్రాంతానికి చేసిన సేవలు మరవలేనివని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి విశేష కృషి చేశారని సీనియర్ నాయకుడిగా ఆయన చూపిన మార్గంలో నడుస్తామని తెలిపారు. జువాడి రత్నాకర్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన లేని లోటు తీర్చలేదని చెప్పారు. ఈ సందర్భంగా రత్నాకర్రావుకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. रत्नाकर्राव साहब కొంచెం అందరూ రావాలంటే సార్ కొంచెం ముందుకు సార్ ముందుకు రమ్మన్నారు సార్ కొంచెం ముందు రండి సార్. అరే ఎక్కకండి ఎక్క సారీ 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 ఇప్పుడు గౌరవ శాసన మండలి సభ్యులు మా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు ప్రాంతాలకన్నిటికీ కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏ సమస్యకైనా పరిష్కారం రైతులు ఒక పక్షాన కార్మికులకు పక్షాన ఇంకో పక్షాన కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేయడానికి ఆర్మీసీ చేసిన వ్యక్తి మరి వారి సహకారం పెద్దలు జీవన్ రెడ్డి గారి సహకారం ఇంకా అనేక మంది పెద్దలు వారందరి సహకారం మరి ప్రత్యేకంగా పెద్దలు రత్నాకర్రావు గారి ఈరోజు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. సో పార్టీని బలోపేతం చేసుకుంటూ నిర్మాణం చేయడం జరిగింది. సో పార్టీని బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు వారి డిపార్ట్మెంట్లో అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఈరోజు కొత్త శకానికి నాకు తెలిసిన వ్యక్తి ఆనాడున్న వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రభుత్వ పక్షాన కూడా వారికి నివాళులు పలుకుతూ వారు చూపెట్టిన బాట వాడు నడిచిన బాట పేదవాళ్ళకు అందుబాటులో ఉండాలి, సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉండాలి, రైతుకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కారం పూర్తి స్థాయిలో అయ్యే వరకు ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకోవాలని వారి ఆలోచనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మేము కానీ మా యువమిత్రులందరూ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.